భర్త భార్య యొక్క మరణానికి కారణమైన, భార్య భర్త యొక్క మరణానికి కారణమైన, ఇద్దట్లలో ఎవరి మరణానికి ఎవరు కారకులైనా కూడా ఆస్తి ఎవరికి చెందుతుంది? ఆ ఆస్తిలో వారికి వాటా ఉంటుందా? ఆ ఆస్తి వాళ్ళకి చెందదు. ఒకవేళ భార్య భర్త యొక్క మరణానికి కారణమైంది అనుకోండి, ఆ భర్తకి వచ్చే ఆస్తి రైటియస్గా వైఫ్కి ఏదైతే రావాలనుకుంటారో అది ఆవిడకి చెందదు. ఇఫ్ కోర్ట్ ఈమెనే ముద్దాయి అని తేల్చేసినప్పుడు, ఈమె దోషి అని ఈమెకి కన్విక్షన్ పడినప్పుడు, భర్తనే కారణము భార్యను చంపడానికి లేదు అని అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని ఏదైనా అనుకున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో కూడా భార్యకి ఏదైతే ఆస్తి రావాల్సి ఉంటుందో దానికి డెఫినెట్గా భర్త లీగల్ హెయిర్ అవ్వడు, అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు ఆ ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకోకుండా. ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ 25 and 27లో క్లియర్గా చెప్పబడి ఉంది. ఓకే, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అనేది డిస్క్వాలిఫై చేస్తారు, వాళ్ళకి చెందదు ఇంకా ఆస్తి. వేరే లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందుతుంది అని.